హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. ఏంటక్క ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటారా? నిన్నటి వీడియోలో నేను ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను కదా! ఒంగోలు వెళ్తే ఖచ్చితంగా వీడియో తీస్తాను. ఏం పని మీద వెళ్తున్నానని అదైతే చెప్తాను. ఇక్కడైతే చూడండి, మా ఊరు పొలాల్లో బర్రెలు ఇలా మేస్తూ వాటి దగ్గర తెల్లగా ఉన్నాయి కదా! అవన్నీ కొంగలనమాట. చాలా గ్రీనరీగా చాలా బాగుంది. ఇంకా పొలాలైతే అంటే వరి పొలాలైతే వేయలేదు. సాయంత్రం పూట కదా! చాలా గ్రీనరీగా బావుంటే ఒక చిన్న క్లిప్ అయితే తీశాననమాట. ఇక్కడైతే మొత్తానికి ఒంగోలైతే వచ్చాము. వచ్చింది ఏ పని మీద అన్నది నిన్న నేను వీడియోలో చెప్పాను కదా! మనకి త్వరలో వచ్చే నెల 12వ తారీఖు దసరా వస్తుంది. అలాగే 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతాయనమాట. 4 నుంచి 12వ తారీఖు దాకా 9 రోజులు అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. 12వ తారీఖున అంటే వచ్చే నెల 12వ తారీఖున అక్టోబర్ 12వ తారీఖున మనకి విజయదశమి గదా! అందుకని 4వ తేదీ నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయనమాట. దసరా రోజు ఎండ్ అయిపోతాయి. అందుకోసం మేము అమ్మవారికి కొత్తగా మా పోలేరమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఇలా ఒక ఇవన్నీ ఏందంటే రెడీమేడ్ బొమ్మలనమాట. ఇవి ఇలా రెడీగా చేసుంటారు. లోపల రాగి చెమ్ముతోటి ఇలా అమ్మవారు రూపంతోటి ఇలా బాడీ పార్ట్ అయితే ఇలా రెడీ చేసి ఉంచారు. ఇలా మనకేందంటే మళ్ళీ అమ్మవారికి ఈ బాడీ పార్టు దానికి వాళ్ళు చీర కూడా కట్టేసున్నారు. ఇక మనం ఓన్‌గా చీర కట్టుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. కానీ ఇంకా మేమైతే చాలా అనుకోనున్నాము. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇలా వాళ్ళే అమ్మవారిని ఇలా చీర కట్టేసి బాడీ పార్ట్ అయితే రెడీ చేశారు. అలాగే మనకి పైన తల కావాలి గదా! ఆ తల కోసం ఏందంటే ఇలా సెపరేట్‌గా ఇవి ఉంటాయనమాట. తల పార్ట్‌లు ఆ హెడ్‌లయితే ఉంటాయి. అవి మనం సెపరేట్‌గా అయితే కొనుక్కోవాలి. ఇది ఒక పక్కదనమాట. ఒక ఫేసు ముందు వైపు ఉన్నది. ఎనక పక్క ఉన్నయేవైతే ఇక్కడైతే లేవనమాట. అవి సెపరేట్‌గా ఇంకో షాప్‌లో అయితే ఉన్నాయన్నారు. కాకపోతే ఇలా పెట్టి చూపిచ్చాడనమాట. అప్పుడే అమ్మవారి రూపంగా కనిపిచ్చేసిందనమాట. ఇలా సెపరేట్‌గా బాడీ పార్ట్ అయితే తీసుకొని మళ్ళీ హెడ్ అయితే సెపరేట్‌గా తీసుకొని అమ్మవారికి మనం అలంకరణ చేసుకున్న తర్వాత ఆ రూపం మనకి ఖచ్చితంగా అయితే కనిపిస్తదనమాట. ఇదంతా ఏందంటే మనం డెకరేషన్ చేసిన తర్వాత మాత్రమే అనిపిస్తది. ఇలా ఒకేసారి ఏందంటే లోపల రాగి చెంబుతోటి అలా పెట్టేసి ఆ చీర అనేది అలా సెట్ అయితే చేసేసారు. ఇలా 2 అయితే ఉన్నాయి. అంటే 2 సైజులు. ఒకటి చిన్న సైజు, ఒకటి పెద్ద సైజు అయితే ఉన్నాయి. ఇక అమ్మవారికి ఆల్మోస్ట్ ఇక అమ్మవారు పెట్టుకోంగానే సరిపోదు గదా! బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చాలా ఉంటది. ఇంకా అమ్మవారు పెట్టంగానే ఎనకాల మనం అందంగా డెకరేషన్ చేసుకోవటానికి ఇలా తోరణాలు, అలాగే పువ్వులు అంటే అన్నీ ప్లాస్టిక్‌యి అనమాట. ఇలా డెకరేషన్ చేసుకునే ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయి. మా ఇంట్లో ఏది తీసుకోవాలన్నా నేను ఈ షాప్‌కైతే వస్తాను. ఇదేమో మనం ఏమన్నా వాళ్ళకి ఏదో ప్రమోషన్ అయితే కాదనమాట. నేను ఎప్పుడు ప్రతిసారి అంటే ప్రమోషన్‌గా అయితే నేను వాళ్ళ షాప్ అయితే చెప్పట్లేదనమాట. ఎప్పుడు ప్రతిసారి ఇలాగే తీసుకుంటాను కాబట్టి నాకు రీజనబుల్ రేట్‌కే ఉంటాయనమాట ప్రతి ఒక్కళ్ళకి. ఇక్కడైతే చూడండి, అమ్మవారికి నవరాత్రులు అంటేనే 9 రోజులు చేస్తారు కాబట్టి 9 రోజులతోటి 9 రూపాలతోటి అమ్మవారిని ఇలా 9 ఫేస్‌లయితే ఉన్నాయనమాట. 9 రకాల తల భాగాలైతే ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క ఫేస్‌కి ఒక్కొక్క అవతారం అయితే ఉంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చినాయనమాట ఇవి. 9 అయితే ఉన్నాయి. ఇది మొత్తం 1500 అనమాట. 9 మొఖాలతోటి ఇలా ఒక్కొక్క ఫేస్‌కి ఒక్కొక్క అవతారంతోటి ఉంది. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతదనమాట. మేము గూడా అలాగే చేయాలనుకుంటున్నాం. ఒక్కో రోజు ఒక్కొక్క అవతారంతోటి అమ్మవారిని చూపిచ్చాలి అందరికీ అని అనుకుంటున్నాము. కానీ ఏదో తీసుకుంటామో, లేకపోతే ఓన్‌గా ఒకటే తీసుకుంటామో, లేకపోతే ఆ సైజు ఆ డిజైన్‌గా ఉన్నాయి తీసుకుంటామో చూడాలి. అంటే అందరం మాట్లాడుకోవాలి గదా! ఇది నా ఇంట్లోది గాదు గదా! ఇదేంటంటే మా ఊరికి సంబంధించింది కాబట్టి అందరు నిర్ణయం తీసుకొని అవైతే తీసుకుంటాం అనమాట. లేకపోతే సింగిల్‌గా అయినా తీసుకుంటాము. ఇక్కడైతే చూడండి, తామర పుష్పాలతోటున్నాయి. అలాగే మనం అందంగా డెకరేషన్ చేసుకునే పువ్వులు ఇవన్నీ ఉన్నాయి. అమ్మవారిని పెట్టగానే సరిపోదు. ఎనక బ్యాక్‌గ్రౌండ్ వర్క్ గూడా మనం అందంగా చేసుకుంటే ఇంకా అమ్మవారు చాలా నీట్‌గా, అందంగా ఇంకా చూడాలనిపించేలా ఉంటది. ఇదంతా ఈ షాప్‌లోనే మనం బయటికి వెళ్ళకుండా ఈ షాప్‌లోనే అన్నీ హోల్‌సేల్‌గా అయితే దొరుకుతాయి. ఒకసారి మా వాళ్ళకి అందరికి చూపిద్దామని ఈ షాప్‌కైతే వచ్చాను. అమ్మవారి ముందు అంటే లక్ష్మీదేవన్న, పోలేరమ్మ తల్లన్న అందరు అవతారాలతోటి ఉంటది గాబట్టి అందరూ కలిపి ఒకే అవతారం గదా! అందుకని ఇక్కడ ఏనుగు బొమ్మలు గూడా ఉన్నాయన్నమాట గోల్డ్ కలర్‌లో. అలాగే ఇవన్నీ తోరణాలనమాట.
ఇవన్నీ అంటే మళ్ళీ నెక్స్ట్ రోజైతే వస్తామనమాట. అంటే సోమవారం గాని, మంగళవారం గాని అమావాస్య రోజైతే రాము. ఒకరోజు ముందే ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి గదా! అది అమావాస్య అవతల, అమావాస్య ముందో తెచ్చుకోవాలా అన్నది మేమందరం ఆడవాళ్ళం అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది మా ఇంట్లో సమస్య కాదు గదా! కొంచెం ఏందంటే ఎప్పుడు చేయలేదు. ఆహ్, ఈసారి కొంచెం ఎప్పుడు ఒకేలాగా గాకుండా అంటే అమ్మవారు మాకేందంటే ఒక మొక్క వేప మొక్క రూపంలో ఉంది. కానీ అమ్మవారిని ఏందంటే మేము ఒక రూపంతోటి మేము చూసుకోవాలి, చెయ్యాలి అనే ఒక ఉద్దేశ్యం అయితే ఉందనమాట మా అందరికీ. అందుకోసమే ఒకసారి ఇలా చూద్దాము. ఎప్పుడు మనం నేను యూట్యూబ్‌లోనే చూసాననమాట. ఓన్‌గా ఎప్పుడు చూడలేదు. కాకపోతే అంతకుముందుకొచ్చాను వరలక్ష్మి శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పుడు. మళ్ళీ ఇంకొకసారి వేరే పని మీద వచ్చాం కాబట్టి ఇవన్నీ కొంచెం వీడియో తీసి మా వాళ్ళకి గాని చూపించామంటే వాళ్ళకి గూడా ఆలో ఒక ఐడియా అయితే వస్తుంది గదా! ఇక్కడ ఇదిగండి అంటే మనం బాడీ పార్ట్ సెపరేట్‌గా కొనుక్కున్న ఈ కిరీటాలతోటి హెడ్ బొమ్మలు అంటే ఫేస్ బొమ్మలైతే ఇంకో మోడల్ అయితే ఉన్నాయి. ఇంకో వేరే షాప్‌లో అయితే చూసాము. అలాగే వచ్చేసి ఇంకో పక్క షాప్‌లో అనమాట. ఒకే షాప్‌లో కాకుండా మనం ఒక 4, 5 షాపుల్లో చూసుకుంటే అక్కడికి ఇక్కడికి రేట్లు అలాగే ఇన్‌కేస్ ఏదన్నా మోడల్స్ ఏమన్నా ఉన్నాయి అని చెప్పినని ఒక 4, 5 షాపులైతే చూసాను. ఇక్కడ కూడా ఈ బొమ్మలైతే చాలా బాగున్నాయన్నమాట. ఇవొచ్చేసి 1300, 1100 అలా అయితే చెప్పారు. నేను ఫస్ట్ చూసిన షాప్‌లో అయితే ఇదే సైజు బొమ్మ 900 అయితే చెప్పారు. ఆ షాప్ ఏందంటే హోల్‌సేలు. ఇదంటే కొంచెం కాస్ట్ అనిపించినియి. కాకపోతే అక్కడికి, ఇక్కడికి కొంచెం తేడా గూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ అంటే మనం రూ. 1 పెట్టే కొంది కొంచెం మెరుగ్గా వస్తది గదా! ఇక్కడైతే ఒకేసారి చీరలు కట్టేసి కలర్ గూడా బాగున్నాయన్నమాట. బాగున్నాయి. ఇవైతే చూడాలనమాట. మేమందరం మాట్లాడుకొని ఆడవాళ్ళం అందరం మాకు ఒక కమిటీ మీటింగ్ అయితే అరేంజ్ చేసుకొని అప్పుడు ఎలా తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది మాట్లాడుకొని అప్పుడైతే మళ్ళీ 1 తారీఖు లోపా లేపోతే అదే అమావాస్య ఇవతలే ఇదంతా మేము రెడీ చేసుకోవాలనమాట. ఈసారి అమ్మవారు దయ వల్ల ఇలా ప్లాన్ అయితే చేసుకుంటున్నాము. ఎలా జరుగుతుందో ఏమో! ఇక్కడైతే మొత్తానికి అమ్మవారికి నగలు సంబంధించినవి అలాగే అంటే 1 గ్రామ్ గోల్డ్ అయితే ఉన్నాయన్నమాట. అమ్మవారి బొమ్మ పెట్టగానే సరిపోదు గదా! అమ్మవారిని అలంకరణ చేసుకోవటానికి ఇలా అందమైన అమ్మవారికి దండలు, వడ్రాణాలు ఇవన్నీ కావాలి గదా! ఇవన్నీ అయితే చూసాను. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.